నమస్తే అండి, నేను మీ ప్రియాని శ్రీ జిఎన్ఎస్ టెక్స్టైల్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం చూసే క్యాటలాగ్ శారీ గృహం సిల్క్ శారీ అండి. ఈ శారీస్ అన్నీ ఒక్కొక్క డిజైన్ ఉంటుంది. దీంట్లో కలర్ చార్ట్స్ ఉండవండి, సింగిల్ పీస్ సింగిల్ డిజైన్ అనమాట. ఫస్ట్ శారీ వచ్చేసరికి పిస్తా కలర్ శారీ అంతా కూడా పిస్తా కలర్ అండ్ గోల్డెన్ జెరీ టిష్యూలో వచ్చింది. శారీ మొత్తం చాలా లైట్ వెయిట్ ఉంది. సమ్మర్లో ఈజీ క్యారింగ్ ఉంటుందండి. ఫంక్షన్స్కి చిన్న ఫంక్షన్స్కి వేసుకొని వెళ్ళొచ్చు. శారీ మొత్తం ట్రీస్ డిజైన్ వచ్చింది, ప్లస్ ఎలిఫెంట్స్ కూడా వచ్చినాయి. శారీలో మీరు దగ్గరికి చూస్తే ఎలిఫెంట్స్ ఆపోజిట్ సైడ్లో ఫేస్ చేస్తున్నాయి. ఎలిఫెంట్స్ అన్ని గ్రే కలర్లో ఆరెంజ్ కలర్ క్లాత్ వేస్తుంది ఎలిఫెంట్స్ పైన. పళ్ళు వచ్చేసరికి ఒక లైన్ అంతా డైమండ్ షేప్ డిజైన్ వచ్చిందండి, పీచ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్. నెక్స్ట్ బ్లాక్ కలర్ స్ట్రైప్స్ వచ్చాయి. నెక్స్ట్ డైమండ్ షేప్లోనే కలర్స్ మల్టిపుల్ కలర్స్ వచ్చాయి. ట్రయాంగిల్ షేప్ ఉంది. బాటమ్ చూస్తే స్క్వేర్ షేప్లో గ్రే కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ట్యాజిల్స్ వచ్చాయి, గ్రీన్ కలర్ ట్యాజిల్స్ వచ్చాయి. బ్లౌజ్ ఏమో మస్టర్డ్ ఎల్లో కలర్ వచ్చింది. బ్లౌజ్ అంతా కూడా జెరీలో షైనింగ్ ఉందండి, ఫ్లవర్ డిజైన్ వచ్చింది. శారీకి మొత్తం మీరు ఒకసారి టాప్ అండ్ బాటమ్ చూసుకుంటే జెరీ బార్డర్ ఉంది. మస్టర్డ్ ఎల్లో కలర్ మీద 1 ఇంచ్ జెరీ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా. నెక్స్ట్ శారీ పిస్తా గ్రీన్ కలర్ శారీ అండి. శారీ మొత్తం ఆర్ట్ డిజైన్ వచ్చింది. మీరు ఇప్పుడు సీనరీస్ కానీ పెయింటింగ్స్ కానీ చూస్తే దాని మీద ఫ్లవర్ డిజైన్, ఆర్ట్ డిజైన్ ఎలా ఉంటుంది అలా వచ్చిందండి డిజైన్ ప్యాటర్న్. మొత్తం స్క్వేర్ షేప్లో ఒక్కొక్క స్క్వేర్లో ఒక్కొక్క డిజైన్ వచ్చింది. ఇక్కడ చూసినారంటే మీరు ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఇక్కడ అంతా కూడా మీకు ప్రింటెడ్ డిజైన్ వచ్చింది. ఇక్కడ చూస్తే ఫ్లవర్ బొకే వచ్చింది. ఇట్లా సర్కిల్ షేప్లో చక్రం వచ్చింది ఇక్కడ. ఇట్లా అన్ని ఫ్లవర్ వెరైటీ డిజైన్స్ వచ్చాయండి. శారీకి బోత్ సైడ్స్ 1 ఇంచ్ జెరీ బార్డర్ వచ్చింది, మొత్తం ఆల్ ఓవర్ బార్డర్ వచ్చింది. పళ్ళు చూస్తే లైన్స్ వచ్చిందండి, వర్టికల్ లైన్స్, బ్రౌన్ కలర్ అండ్ క్రీమ్ కలర్లో వర్టికల్ లైన్స్ వచ్చింది. ట్యాజిల్స్ కూడా వచ్చాయండి, చాలా బ్యూటిఫుల్ ట్యాజిల్స్ వచ్చాయి దీనికి బ్లౌజ్ చూస్తే మీరు మ్యాంగో షేప్ డిజైన్లో బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చిందండి. బ్లౌజ్ అంతా కూడా జెర్రీ వచ్చింది, మొత్తము షైనింగ్ ఉంది. బ్లౌజ్కి కూడా బోత్ సైడ్స్ 1 ఇంచ్ జెర్రీ బార్డర్ వచ్చింది. చాలా లైట్ వెయిట్ శారీస్ అండి ఇవన్నీ. నెక్స్ట్ శారీ రోజ్ గోల్డ్ కలర్ శారీ మొత్తం రోజ్ గోల్డ్ అండ్ గోల్డెన్ జెరీ టిష్యూ వచ్చింది శారీ అంతా కూడా. శారీ మొత్తం ట్రీస్ డిజైన్ వచ్చింది. ట్రీస్ పైన బర్డ్స్ ఉన్నాయండి, అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చింది. పళ్ళు చూస్తే పళ్ళులో మొత్తం వర్టికల్ లైన్స్లో మల్టిపుల్ కలర్స్ వచ్చినాయి. ట్యాజిల్స్ చూస్తే చాలా బ్యూటిఫుల్ ట్యాజిల్స్ వచ్చాయండి. బ్లౌజ్ ఏమో దీనికి గ్రీన్ కలర్ కాంబినేషన్, అంటే ట్రీస్కి ఏ డిజైన్ కలర్ అయితే ఇచ్చినారో అదే కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చిందండి. బ్లౌజ్ అంతా కూడా జిగ్జాగ్ లైన్స్, గ్రే కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో జిగ్జాగ్ ప్యాటర్న్లో డిజైన్ వచ్చింది. బ్లౌజ్కి బోత్ సైడ్స్ జెరీ బార్డర్ వచ్చిందండి, 1 ఇంచ్ జెరీ బార్డర్. చాలా లైట్ వెయిట్ ఉంది శారీ. ఈ శారీ కాస్ట్ అన్ని ఒకటే రేంజ్ అండి, 1699. నెక్స్ట్ శారీ క్రీమ్ కలర్ కాంబినేషన్, క్రీమ్ కలర్ అండ్ గోల్డెన్ జెరీ కాంబినేషన్లో వచ్చింది శారీ అంతా. ఇది జంగిల్ థీమ్ అండి, అన్ని వైల్డ్ యానిమల్స్ అన్నీ ఉన్నాయి. మీరు చూసారంటే ఎలిఫెంట్, లయన్, టైగర్ ఇవన్నీ ఉన్నాయండి దీంట్లో. మొత్తం ఫ్లవర్స్ కూడా వచ్చినాయి, ట్రీస్, స్మాల్ ట్రీస్ వచ్చినాయి. నెక్స్ట్ పళ్ళు చూస్తేనేమో జామెట్రిక్ డిజైన్లో అంత పళ్ళు వచ్చిందండి, ట్యాజిల్స్ వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసరికి చాక్లెట్ కలర్ మీద ఎలిఫెంట్ డిజైన్ వచ్చిందండి. మళ్ళీ ఎలిఫెంట్ డిజైన్ ఏమో ఎంబోజ్ వచ్చింది. అనిమల్స్ డిజైన్ కూడా ప్రింట్, బ్యాక్గ్రౌండ్లో అనిమల్స్ ప్రింట్ కూడా వచ్చిందండి. జంగిల్ థీమ్ అంటే శారీ మీద ఏదైతే ఇచ్చినారో అదే స్మాల్ ప్రింట్లో బ్లౌజ్ మీద కూడా ఇచ్చినారు. నెక్స్ట్ శారీ చాలా బ్యూటిఫుల్ శారీ అండి, చాలా లైట్ వెయిట్ ఉంది.
శారీ మొత్తం క్రీమ్ కలర్ శారీ అండి. కలంకారీ ప్యాటర్న్ లో క్రీపర్స్ డిజైన్ వచ్చింది. ఫ్లవర్స్ చూస్తే మీరు మొత్తం లీవ్స్ డిజైన్ వచ్చింది, ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది, మల్టిపుల్ కలర్స్ వచ్చాయి. పళ్ళు చూస్తేనేమో బ్లూ కలర్ మీద పీచ్ కలర్ లో డైమండ్ షేప్ లో డిజైన్ వచ్చింది. ఇక్కడ బాటమ్ చూస్తే మీకు గోల్డెన్ జెరీ అండ్ పీచ్ కలర్ లో ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది. టాజిల్స్ వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చిందండి. స్కై బ్లూ మీద ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది. బ్లౌజ్ అంతా కూడా మీరు చూసారంటే షైనింగ్ ఉందండి. బ్లౌజ్ కి బోత్ సైడ్స్ జెరీ బార్డర్ కూడా వచ్చింది. ఇవన్నీ ఫంక్షన్స్ కి వేసుకొని చాలా బాగుంటాయండి, చాలా డీసెంట్ లుక్ ఉంటుంది. నెక్స్ట్ శారీ ఆర్ట్ డిజైన్ అండి. మనం ఇంత ముందు ఒక శారీ చూసాం ఇదే ప్యాటర్న్ లో. ఏమంటే అది మొత్తం ఫ్లవర్ డిజైన్, ఇది మొత్తం కొంచెం పెయింటింగ్ టైప్ లో వచ్చిందండి. ప్యాటర్న్ అంతా బాక్సెస్ వచ్చింది, ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క డిజైన్ వచ్చింది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసినారంటే ఈ బాక్స్ లో మీరు మ్యాంగో షేప్ లో వచ్చింది, ఇక్కడ ట్రీ డిజైన్ వచ్చింది, ఇక్కడ ఫ్లవర్స్ వచ్చింది, ఇక్కడ ట్రయాంగిల్ షేప్ వచ్చింది, అక్కడ చూస్తే మొత్తం క్రీపర్స్ డిజైన్ వచ్చింది, అక్కడ చూస్తే మొత్తం ఫ్లవర్ బొకే వచ్చింది. అంత ఒక్కొక్కటి ఒక్కొక్క బాక్స్ ఇక్కడ చూసినారంటే మీరు మొత్తం లైన్స్ వచ్చింది. బాక్సెస్ లో మొత్తం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిజైన్ వచ్చిందండి. శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలాగే వచ్చింది. పళ్ళు వచ్చేసరికి జామెట్రిక్ డిజైన్ లో ఇక్కడ డైమండ్ షేప్ వచ్చింది. గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు వచ్చిందండి. టాజిల్స్ వచ్చాయి. పళ్ళు ఏమో గ్రే కలర్ అండ్ గోల్డెన్ జెరీ కాంబినేషన్ లో డైమండ్ షేప్ డిజైన్ వచ్చింది. శారీ ప్లస్ బ్లౌజ్ ఆల్ ఓవర్ మీకు జెరీ బార్డర్ వచ్చిందండి. 1 ఇంచ్ జెరీ బార్డర్ బోత్ సైడ్స్. లాస్ట్ శారీ అండి. శారీ అంతా కూడా క్రీమ్ కలర్ వచ్చింది. శారీ మొత్తం ట్రీస్ డిజైన్, క్యామెల్, ఎలిఫెంట్, కౌ ఇట్లా మొత్తం అనిమల్ థీమ్ అండి. మొత్తం అనిమల్స్ అన్నీ వచ్చాయి. శారీ అంతా కూడా జెరీ లైన్స్ వచ్చింది. టిష్యూ బేస్డ్ ఉంది శారీ మొత్తం. పళ్ళు చూస్తే షార్ట్ పళ్ళు వచ్చిందండి. దీనికి చాలా షార్ట్ పళ్ళు వచ్చింది. పళ్ళు అంతా కూడా పీచ్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ లో జిగ్జాగ్ డిజైన్ వచ్చింది. మొత్తం టాజిల్స్ వచ్చాయి, కలర్ఫుల్ టాజిల్స్ వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసరికి పీచ్ కలర్ మీద గ్రే కలర్ లో డైమండ్ షేప్ లో డిజైన్ వచ్చింది. బ్లౌజ్ కి కూడా మొత్తం జెరీ బార్డర్ వచ్చిందండి. ఈ శారీ కాస్ట్ అన్ని శారీస్ 1699 అండి. లాస్ట్ టైం మనము జిమ్మీ క్యాటలాగ్ పెట్టామండి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. 2 క్యాటలాగ్స్ సేల్ చేసామండి, ఇంకా 2 శారీస్ మిగిలినాయి. మీకు ఏమైనా శారీస్ కావాలి అనుకుంటే ఆ శారీ ప్యాటర్న్ కానీ డిజైన్ కానీ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ టైం మీకు అలాంటి వీడియోనే తీస్తాను నేను. థ్యాంక్ యూ.